అనగనగా ఒక చిత్రకారుడు ఉండేవాడు. ఆ చిత్రకారుడు విచిత్రమైన బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అతని ఇంట్లో చాలా విచిత్రమైన బొమ్మలు, చిత్రాలు ఉంటాయి. అయితే ఆ చిత్రకారుడు ఓ ఆదివారమున శ్మశానం ఉండే వాడలో నుంచి అతని కారులో వెళ్ళాడు. వెళుతూ అతను చాలా ఆకలి అయ్యాక తన కారులో ఉన్న అరటిపండు తిన్నాడు. చూడకుండా అతని కారులో నుండి ఆ తొక్కను ఒక సమాధి మీదికి విసిరాడు. దానితో అతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక అతను ఒక భయంకరమైన అమ్మాయి చిత్రం వేయాలనుకుంటాడు. ఆ చిత్రం వేస్తుండగానే అతని ఇంట్లో అతను కాకుండా మరెవరో ఉన్నట్టు అనిపించింది. అంతటిలో ఆ చిత్రకారుడి చేతిలో ఉన్న పెన్ను పనిచేయడం లేదు. అప్పుడే అతను ఇంకో పెన్ను కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు, కానీ దొరకలేదు. అయితే అతనికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. అదేమిటంటే అతనికి సమాధి దగ్గర ఒక పెన్ను దొరికింది. ఆ పెన్నుని అతను ఎవరూ చూడడం లేదని అపహరించాడు, అంటే దొంగలించాడు. వెంటనే ఆ పెన్నుతో మిగతా చిత్రం పూర్తి చేశాడు. దానితో రాత్రి అవ్వడం వల్ల ఆ చిత్రాన్ని అక్కడే వదిలేసి వెళ్ళి అతని పరుపు మీద పడుకున్నాడు. తెల్లవారుజామైంది. అతను లేచి చూసేసరికి గీయడం పూర్తయి చేసి హాల్లో పెట్టిన చిత్రం అతని పరుపు మీదుంది. అసలేం జరిగింది? Please do subscribe for more videos. Like, share and comment for part 2.